బాలీవుడ్లో నోటి దురుసు ఎక్కువున్న హీరోయిన్ ఎవరంటే కంగనా రనౌత్. తను కావాలని మాట్లాడుతుందో, కాంట్రవర్సీ కావాలని అనుకుంటారో తెలీదు కానీ కంగనా అంటే రచ్చరచ్చే. ప్రెజెంట్ కంగనా స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే మూవీ తీశారు. ఈ మూవీ 2 నెలల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మళ్లీ ఎమర్జెన్సీ రిలీజ్ చేద్దామని ట్రై చేస్తే ఈసారి ఏకంగా వారం పాటు వాయిదా పడింది. కంగనా తీసిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలే కారణమని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఎమర్జెన్సీ వాయిదా పడ్డంపై కంగనా రెస్పాండ్ అయింది. మూవీ వాయిదా పడ్డంపై మీడియా ప్రశ్నలపై కంగనా ఇరిటేట్ అవుతూ నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారంది. ప్రెజెంట్ సెన్సార్ బోర్డు డెసిషన్కు చాలా డిజపాయింట్మెంట్ గురయ్యానని కంగనా అంటున్నారు. సెన్సార్ బోర్డును విమర్శిస్తూ ఓటీటీలపై కంగనా ఫైర్ అయ్యారు. దేశంలో చట్టాల ప్రకారం ఓటీటీలో ఎలాంటి కంటెంట్ అయినా ఎలాంటి సెన్సార్ ఉండదు. వైలెన్స్, ఆబ్స్కెనిటీ ప్లే చేయొచ్చు. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నిజ జీవిత సంఘటనలు కూడా వక్రీకరించి మూవీలు తీయొచ్చు. ఓటీటీలో వచ్చే కంటెంట్కు ఫ్రీడమ్ ఉంటుంది. అందులో 10% ఫ్రీడమ్ సినిమా తీస్తే మాలాంటి వారికి ఉండదు. అందుకే దేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలు తీసేందుకు మాకు అనుమతి ఉండదు. కొన్ని మూవీలకు కొంతమందికి మాత్రమే సెన్సార్షిప్ ఉంది. ఇది అక్రమం, అన్యాయమని కంగనా ఫైర్ అయ్యారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోతే కోర్టుకు వెళతానని కంగనా వార్నింగ్ ఇస్తున్నారు.